నీచుడు ఈ నా దుర్మార్గులు కలలు కంటున్నారు. ఏం కలలు కంటున్నారు అంటే మా ప్రభుత్వం 2.5 లేస్తుంది రాసి పెట్టుకొని, కాంగ్రెస్ వాళ్ళ పేర్లు రాసి పెట్టుకొని, పోలీసు వాళ్ళ పేర్లు రాసి పెట్టుకొని మా ప్రభుత్వం 2.5 ఏళ్ళు వస్తే మేము చూపిస్తామంటున్నారు. రాసుకోరు బిడ్డ, మీరు ఎవరి పేర్లు రాసుకుంటారు రాసుకోరు. అరే మీరు చేసిన అరాచకాలకు దశాబ్ద కాలంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఫోన్ ట్యాపింగ్లు చేసినావు, నువ్వు ఇసుక మాఫియా చేసినావు, ఈ కార్ రేస్ లో కుంభకోణం నీది, కాళేశ్వరంలో కుంభకోణం, నేరాలలో ఎంత అనామోషం జరిగింది. రాష్ట్రం ఎక్కడ చూసినా డ్రగ్స్ అందినాయి. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పేపర్ లీకేజ్లు, నిరుద్యోగుల ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు, గురుకుల్ కళాశాలలో పసి పిల్లలు చనిపోయినారు. IIIT బాసరాలో విద్యార్థుల ఆత్మహత్యలు, ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు. ఫీజు రియంబర్స్మెంట్ నువ్వు ఎవరికి ఇచ్చినవురా? ఎక్కడ చూసిన 10 సంవత్సరాలు మేము పార్టీలో ఉన్నాం కదా, అక్రమ అరెస్టులు, దాడులు, మీరు చేసే అన్ని కుంభకోణాలు, సెటిల్మెంట్లు. ఈ రోజు మరి ఎవరికైనా మీ రాష్ట్రంలో ఎవరికైనా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినారు? నిరుద్యోగ వృత్తి ఎవరికి ఇచ్చినారు? రైతులకు రుణమాఫీ ఎవరు చేసినారు? ఎంతమందికి చేసినారు? మీరు లెక్క చూపెట్టాలి. ఇలా తెలంగాణ రాష్ట్రం మొత్తం మా ముఖ్యమంత్రి గారు మీరు చేసిన అరాచకలకు రాష్ట్రం ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఇవాళ రాష్ట్రం మొత్తం ప్రక్షాళన జరుగుతుంది. ఈ ప్రక్షాళన విధంగా మీరు అంతరాత్మ గుండెల మీద చేసుకొని చెప్పుకోండి. ఆనాడు మీరు చేసిన పథకాలు ఎంతమందికి ఇచ్చినారు? ఇలా డబుల్ బెడ్రూమ్లు ఇల్లులు కట్టిస్తున్నాం. మీరు ఊర్లలో పోయి డబుల్ బెడ్రూమ్లు చూడండి. డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టిస్తున్నాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నాం, ఇలా సన్న బియ్యం ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇస్తున్నాం, ఇలా ఉచిత మహిళలందరూ కూడా ఉచిత బస్సులు ఎక్కుతున్నారు. అనేక పథకాలు నిరుపేద కుటుంబాలకు ఇలా అందుతున్నాయి. ఆనాడు దశాబ్ద కాలంలో మీరు ఉండి ఎవరికి ఏ పథకం అందిందని మేము అడుగుతా ఉన్నాం. ఈ ప్రెస్ మీట్ ద్వారా ఆనాడు మీరు షాదీ ముబారక్ ఇవి తప్ప ఒక ఇంట్లో పెళ్ళైతే 50 లక్షల రూపాయల తర్వాత ఏ పథకం ఎవరికి ఇచ్చిరు? ఏ ఇంటికో ఉద్యమం ఇచ్చినావు? దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నావు, దళితుల భూములు ఇస్తున్నావు. ఇలా 72,000 కోట్లు రైతు బంధు ఇచ్చినావు. అందులో 26,000 కోట్లు ఇవాళ ఖాళీ మీరు గొప్ప వాళ్ళకే ఇవ్వడం జరిగింది. నువ్వు చేసిన అభివృద్ధి నువ్వు ఎక్కడ కనబడుతుంది అని చెప్పేసి కోరుతా ఉన్నాం. మీరు దయచేసి ఇంకోసారి నేను టాపిక్ డైవర్ట్ పోకుండా నేను ఒకటే చెప్తున్నాను, ఈ చెంచగాళ్ళకి, ఈ కేటీఆర్ గారికి మేము భయపడే కాదు. హనుమంతన్న సైన్యం మేమందరం కూడా హనుమంతన్న వెంటనే ఉంటాం. ఫస్ట్ మమ్మల్ని దాకి ఆయన దగ్గర ఓటరా. మీరు ఈ చెంచగాళ్ళకు ఎవరికి భయపడం. మీరు సవాల్ విసిరితే మూతి మీద మిసాల్లా ఉంటే విసిరితే ఫోన్లు ఆన్ చేసుకొని సవాల్ విసిరి మేము వచ్చినాయి మాతో కొట్లాడు. ఫస్ట్ నువ్వు దమ్మున నాయకుడు అయితే సవాల్ విసురుతున్నప్పుడు ఫోన్ ఎందుకు ఆఫ్ చేసుకుంటున్నావు? నిన్న నుంచి ఇదే వాడి పేరేందన్నా యాదవ్, మహేష్ యాదవ్, వీడు కృషాంగానికి ఆ వివేక్ ఎమ్మెల్యే వివేక్ ఎన్నిసార్లు కాలు మొక్కిండు హనుమంత్ అన్నది. ఆయన ఆశీర్వాదంతో గెలిచి ఇవాళ మేము కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో హనుమంత్ అన్న ఎక్కడైనా పెళ్లిలు దావతులు ఎక్కడైనా శంకుస్థాపన కార్యక్రమం వెళ్తే హనుమంతన ముంగర రావడానికి కూడా భయపడుతుంది వీడు. అట్లాంటి వాడు ఇలా హనుమంతనాన్ని విమర్శిస్తుండు. మేమేమన్నా హనుమంత్ అనేది సరే, మేము కాంగ్రెస్ లో మనం మిమ్మల్ని విమర్శించినాం. ఇక్కడ అనవసరంగా గెలికినావు కేటీఆర్. కబద్దార్ బిడ్డ, ఇంకోసారి మల్కాజ్గిరికి వచ్చి హనుమంతనైనా సరే, కాంగ్రెస్ కార్యకర్తలైనా సరే, ఎవరినైనా ఏమైనా ఒక్క మాట అన్నాం అనుకున్నా దాడులకు దాడి ఉంటది, మాటకు మాట ఉంటది అని చెప్పి మేమందరం కూడా హనుమంతన సైన్యంగా మేము ఎల్లవెల్లగా రక్షణ కవచంగా నిలబడతామని చెప్పి ఈ సభాముఖంగా సెలవు తీసుకుంటున్నాను.